సో జ్యోతి రెడీయా? రెడీ. సో మీరేం చేస్తారు కొబ్బరితో? కొబ్బరి పొంగలి. సో స్వీట్ పొంగలి. ఓకే ఓకే, మరి కొబ్బరి తీపి పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి తీపి పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, బియ్యం 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకేనే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జ్యోతి మొదలు పెడదామా? ముందు కొంచెం బెల్లం వేసుకుందాం. ఓకే, అది అలా పడదమ్మా, స్పూన్ వేయాలి. సో పాకం పట్టాలి, పాకం చేసుకోవాలి. కొంచెం వాటర్ పోయండి ఇందులో. సో పొంగల్కి మనకి జస్ట్ పాకంలా వచ్చే వరకు కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది కదా, అంటే ఎక్కువ గట్టి పాకం ఏం అక్కర్లేదు. సో చాలా మటుకు ఎక్కువ అందరూ చేసేది పొంగల్ కదా, అమ్మవారికి బాగా ఇష్టం కదండి, అందరూ చేసుకుంటారు. ఇంకా రెగ్యులర్ గా చేస్తే కొంచెం అంటే ఫాస్ట్ గా కూడా అయిపోద్ది. జస్ట్ అన్నం అది మనం ఉడికించేసి పెట్టుకుంటే. సో మీరు కూడా ఉడికించేసారా? రైస్ పెసరపప్పు కలిపి నేను ఆల్రెడీ బాయిల్ చేసి తెచ్చుకున్నాను. సో మనకి పొంగల్కి ఎప్పుడైనా కూడా మనము ముందు అన్నము ఇంకా పప్పు పెసరపప్పు కలిపి ఉడికించేసుకుంటాం కదండి. సో అలాగే ఇక్కడ కూడా మనకి జ్యోతి గారు కూడా ఉడికించి పెట్టారు. సో మనము బెల్లం కరిగిన తర్వాత ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం యాలకి పొడి వేద్దామండి. ఓకే, అలాగే కొంచెం 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే మనకు కొంచెం టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం అంటే ఇలా అంటుకోకుండా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదండి, ఇప్పుడు రైస్ వేసేద్దామా? ఓకే, పట్టుకున్నా నేను. సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో మూత పెడదామా? ఒక నిమిషం. సో ఇప్పుడు చెప్పండి, దసరాకి ఇద్దరు యాక్టివ్ గా ఏం చేస్తున్నారు? మొదలైనప్పటి నుంచి చక్కగా పిల్లలతో గేమ్స్ పెట్టిస్తాం. పిల్లలకి మంచిగా యాక్టివిటీస్ ఏదైనా చేసి వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వడం, వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టుగా. ఓకే, సో అయితే అన్ని అలా యాక్టివిటీస్ చేస్తుంటారు అనమాట. మీరేంటి ఏమైనా వర్కింగ్ లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. ఇంట్లోనే పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాప ఇద్దరు. హాయ్ చెప్పండి మా పిల్లలకి. పేర్లేంటి? ఇషాంత్, అనన్య. ఓకే, ఇషాంత్, అనన్య, హాయ్. సో ఏం స్కూల్ కి వెళ్తున్నారా లేకపోతే? బాబు యూకేజీ చదువుతున్నాడు ఇప్పుడు. పాప చిన్నది. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? అతను సాఫ్ట్వేర్. యాక్చువల్ గా కొంతమంది పొంగల్కి అన్నం బాగా ఇట్లా మెత్తగా కూడా చేసేస్తూ ఉంటారు. ఇక్కడ కొంచెం మనకి ఇలా పలుకుగా ఉంది. ఇది కూడా బాగుంది వెరైటీగా, అంటే చక్కెర పొంగల్ టైప్ లో వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము వేసుకుందామండి. ఓకే, ఓకేనా. ఇప్పుడు కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుందాం. సో జీడిపప్పు మనం కావాలంటే నేతిలో కూడా వేయించి వేసేసుకోవచ్చు కదా. ఒక నిమిషం మూత పెడదాం, కొబ్బరి వేసాం కదా. చూద్దామా? ఓకేనా జ్యోతి? ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఓకే, ఓకే ఓకే, కొబ్బరి తీపి పొంగలి రెడీ. నైస్. ఓకే అండి, మరి కొబ్బరి తీపి పొంగలి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి తీపి పొంగలి తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు బియ్యం కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, నెయ్యి వేసి బియ్యం పెసరపప్పు మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు వేసి బాగా కలిపి దగ్గర పడివ్వాలి. అంతే, కొబ్బరి తీపి పొంగలి రెడీ.